Hi friends, welcome to Maths with Money channel. Today we will discuss CGL 2025 CBIC vacancies except GST in Vizag region. Okay, so basically మనకి వైజాగ్ రీజియన్ లో సిబిఐసి కింద అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ దాంట్లో జిఎస్టీ అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్. కానీ జిఎస్టీ అనేది పర్టికులర్ గా వైజాగ్ జోన్ కంటూ ఎవరు వైజాగ్ రీజియన్ హైదరాబాద్ రీజియన్ ఇస్తారు. సో హైదరాబాద్ రీజియన్ లో వైజాగ్ రీజియన్ ఎన్ని ఉన్నాయని మనకు తెలియదు అనమాట. ఈవెన్ ఆర్టీఐ వేసినా కూడా మీకు ఓన్లీ హైదరాబాద్ రీజియన్ అంతా ఆంధ్ర అండ్ తెలంగాణ కల్పిస్తారు. సో బట్ కమింగ్ టు అదర్ వేకెన్సీస్ లైక్ ప్రివెంటివ్ ఆఫీసర్, ఎగ్జామినర్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, ట్యాక్స్ అసిస్టెంట్, ఇవి మాత్రం మనకి పర్టికులర్గా వైజాగ్ జోన్లో ఎన్ని ఉన్నాయి కస్టమ్స్లో అనేవి మనకి ఇస్తారనమాట. సో దాన్ని బట్టి చూసుకుంటే 2025కి చూసుకుంటే మనకి ప్రివెంటివ్ ఆఫీసర్కి టోటల్గా 3 పోస్ట్స్ ఉన్నాయి. కేటగిరీ వైజ్ చూసుకుంటే జనరల్ కేటగిరీ 1, ఓబీసీ కేటగిరీ 2. ఓకే, అదే ఎగ్జామినర్కి వచ్చేసరికి టోటల్ 5 ఉన్నాయి. దాంట్లో 3 జనరల్, ఎస్సీ 1, ఎస్టీ 1. ఓకే, నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఒకటే ఉంది, అది కూడా జనరల్ కేటగిరీలో ఒకటి ఉంది. ఓకే, సో నెక్స్ట్ ట్యాక్స్ అసిస్టెంట్ టోటల్గా 4 వేకెన్సీస్ ఉంటే దాంట్లో మీకు 3 వేకెన్సీస్ జనరల్, 1 వేకెన్సీ ఎస్టీ కేటగిరీలో ఉన్నాయి. ఈ 4 జాబ్స్ కూడా మనకి సిజిఎల్ ఎగ్జామ్ ద్వారా తీసుకుంటారు. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ఎంటీఎస్ హవల్దార్, వీటిలోని మనకి వైజాగ్ జోన్లోని ఎంటీఎస్ జాబ్స్ ఏం లేవు, ఓన్లీ హవల్దార్ జాబ్స్ అనమాట. అవి చూసుకుంటే మనకి ఓవరాల్గా 3 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఆ 3 వేకెన్సీస్ కూడా జనరల్ కేటగిరీలో ఉన్నాయి. ఇది ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్ అంటే 10th క్లాస్ బేస్ మీద పెట్టే ఎగ్జామ్ మీద బేస్ చేసుకొని తీసుకుంటారు. ఓకే, సో కమింగ్ టు ఇవి పే లెవెల్ కనుక చూసుకుంటే మొదటి 2 జాబ్స్ అంటే ప్రివెంటివ్ ఆఫీసర్, ఎగ్జామినర్ బోత్ ఆర్ ఇన్స్పెక్టర్ క్యాడర్ అండ్ దేర్ బేసిక్ పే లెవెల్ ఈస్ 44,900 to 1,42,400. అంటే ఇదేంటంటే స్టార్టింగ్ బేసిక్ శాలరీ 44,900. దీనికి డిఏ, హెచ్ఆర్ఏ ఇవన్నీ కలుపుకొని ఇన్ హ్యాండ్ శాలరీ నియర్లీ 60+ ఇన్ వైజాగ్ జోన్లో వస్తుంది మీకు. అంటే స్టార్టింగ్ శాలరీ యూ విల్ గెట్ బేస్డ్ ఆన్ 7th పే కమిషన్ ద్వారా చూసుకుంటే మీకు 60 నుంచి 62K వరకు ఇన్ హ్యాండ్ శాలరీ వస్తుంది, అంటే కంటింగ్స్ అన్ని పోయి. ఓకే, అదే ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ అనేది 4-2 గ్రేడ్ పే. సో 35,400 to 1,12,400 అనేది మనకి బేసిక్ శాలరీ. ఓకే, స్టార్టింగ్ బేసిక్ శాలరీ 35,400, వీటిలో డిఏ, హెచ్ఆర్ఏ కలిపి మీకు దగ్గరగా ఒక 50K దాకా మీకు వస్తుంది. 48 to 50K మీకు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ శాలరీ వస్తుంది. అదే ట్యాక్స్ అసిస్టెంట్ అనేది 2,800 గ్రేడ్ పే, మీకు బేసిక్ 25,500 to 81,100 ఉంటుంది. సో కమింగ్ టు బేసిక్ శాలరీ ఇది కాబట్టి డిఏ, హెచ్ఆర్ఏ అన్నీ కలిపి దగ్గర 35,000 దాకా వస్తుంది. ఓకే, సో ఇవి సిజిఎల్ ద్వారా. ఎంటీఎస్లో మనకి ఇక్కడ హవల్దారు మినిమం బేసిక్ శాలరీ 18,000, దీంట్లో డిఏ, హెచ్ఆర్ఏ అన్నీ కలిపి నియర్లీ 26,000 ఇన్ హ్యాండ్ శాలరీ వస్తుంది. ఓకే, సో కాబట్టి మీరు కనుక వైజాగ్ జోన్లో జాబ్ తెచ్చుకోవాలి పక్కాగా అనుకుంటే సో ఈ వేకెన్సీని బేస్ చేసుకొని మీ ప్రిపరేషన్ అనేది ఇంకా పెంచుకోండి. ఎప్పుడు ప్రివెంటివ్ ఆఫీసర్ జాబ్స్ అనేవి కొంచెం ఎక్కువే ఉంటాయి వైజాగ్లో, ఈసారి చాలా తక్కువ ఉన్నాయి, 3 పోస్ట్సే ఉన్నాయి. ఈవెన్ ఎగ్జామినర్ బేసిక్గా ఇంకా తక్కువ ఉంటాయి, ఈసారి 5 అంటే ఇంకొంచెం బెటరే. ఓకే, సో ఒక్కొక్కసారి వేకెన్సీస్ మనకి అటు ఇటు అవుతుంటాయి, ఒక్కొక్కసారి 0 ఉంటాయి ఎగ్జామినర్. ఓకే, ఒక్కొక్కసారి ప్రివెంటివ్ ఆఫీసర్ 0 ఉంటాయి. సో ఆ టైంలో మీరు ఎంత మంచి ర్యాంక్ తెచ్చుకున్నా వైజాగ్ జోన్ తెచ్చుకోలేరు. ఈసారి ఈ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీరు కనుక వైజాగ్ జోన్లోనే చేయాలి అనుకుంటే, అంటే హోమ్ స్టేట్లో కనుక ఇన్స్పెక్టర్ క్యాడర్ జాబ్స్ చేయాలి అనుకుంటే ఈ వేకెన్సీస్ ఆధారంగా మీ ప్రిపరేషన్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. Okay, so I hope this video helpful for you. Thank you very much for listening, and if you have any friends or relatives who are appearing for these competitive exams and they are appearing or they want to get posting in Vizag zone and they want to know the vacancies of Vizag customs zone, and please share this video. Thank you very much once again. Take care all of you. All the best to all of you. Jai Hind.